ఒక మంచి డైలాగ్ చెప్పు. ఏ హీరో ఇష్టం నీకు? హీరో ఎవరు ఇష్టం? ప్రభాస్. సో ప్రభాస్ స్పెల్లింగ్ చెప్పు. తెలీదు. సరే డైలాగ్ చెప్పు. ఇది ప్రభాస్ అంటే అక్కడ చూసినావు ఇంద్రా డైలాగ్ అని ప్రభాస్ డైలాగ్ సత్తా చెప్పు. చెప్పు తమ్ముడు. చూస్తున్నా నిన్నే చూడాలా? కళ్ళు పెట్టి చూడాలి. చూస్తే మళ్ళీ నాకు వస్తుంది. సరే అయితే కళ్ళు మూసుకోవాలా? ఓకే. మనుషుల్ని కొట్టడం చంపడమా మగతనం, అది నాడి మగతనం. అది ఏడుదో అన్నాడు కానీ నాకు నోరు తిరగదా. అసలు నోరు మనకి సొప్పి కాదు కాదు మీరు చెప్పిన డైలాగ్ చెప్పు ఒకసారి. అది రాతి కదా, రాతి నాటి యుగతం. రాతి నాటి మొగతనమా? సరే చెప్పు మళ్ళీ చెప్పు. మనుషుల్ని కొట్టడం చంపడమా మగతనం, అది నాడి మగతనం. అది నోరు తిరగదా. సరే నెక్స్ట్ ఇంకా పగోన్ని కూడా దగ్గర తీసుకోవాలా. చెప్పు పగోన్ని కూడా దగ్గర తీసుకునేది అసలైన మగతనం, దానికి కావాలి దమ్ము. అంతేనా? సో అంటే ప్రభాస్ అంటే ఇష్టం అన్నావు. మంచిగా డైలాగ్ నేర్చుకొని పెట్టుకోవాలి కదా, ఇట్లా ఇంటర్వ్యూ అయినప్పుడు ఇట్లా అడుగుతారని చెప్పి. వస్తుందని కానీ ఆడ వాతది అంతే. వానికి నోరు పదాలు పెద్ద అంటే పెద్ద స్వాతంత్రం రాదన్న కొన్ని థమ్స్ అప్ వచ్చా? స్ప్రైట్ స్పెల్లింగ్ చెప్పు. అన్న ముహూర్తం అడగాను ఒకసారి. ముహూర్తం మళ్ళీ దాని గురించి సరే ముహూర్తం. సరే మూత్రం అంటే ఏంటో తెలుసా? తెలుసనా? ఏంటిది? అంటే